శ్రీధర్ కళ్ళు విప్పేటప్పటికీ తెల్లటి గోడలు, పక్కన రక్తం బాటిల్, హడావుడిగా తిరుగుతున్న నర్సులు కనిపించారు. తల కొద్దిగా పక్కకి తిప్పి చూస్తే శోకదేవతల భార్య అస్పష్టంగా శారద అన్నాడు. అతడికి స్పృహ రావడం చూసి ఆమె మొహం విప్పారింది. వెంటనే కుర్చీలోంచి లేచి అతడి దగ్గరకు రాబోతుంటే డాక్టర్ ఆపాడు. బాటిల్ సరిచేసి ఇంకో ఇంజెక్షన్ ఇచ్చేలోపే శ్రీధర్ మరింత తేరుకొని ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్ అన్నాడు. డాక్టర్ నవ్వి ఎస్ నవ్ యూ కెన్ టాక్ అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు శ్రీధర్. నాకు కాదు, దేవుడికి చెప్పు. ఎందుకంటే అంత ఎత్తు నుంచి పడి సర్వైవ్ అవ్వడం కేవలం మీ శ్రీమతి అదృష్టం. భార్యాభర్తల చూపులు ఒక్క క్షణం కలుసుకొని విడిపోయాయి. శ్రీధర్ కూడా నవ్వి ఎంతకాలం నుండి నేను ఇలా ఉన్నానో ఇంకా ఎంతకాలం ఉండాలి, ముందు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు. 2 రోజులైంది, వారం రోజులు ఉండాలి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. గదిలో నిశ్శబ్దం మిగిలింది, మాట్లాడే నిశ్శబ్దం. అతడు ఆమె వైపు, ఆమె అతడి వైపు చూస్తూ కూర్చున్నారు. మౌనంగా అలానే కూర్చుండిపోయారు. సంధ్య చీకట్లు అమలుకుంటున్నాయి. అతడు నెమ్మదిగా చేయి చాచి ఆమె చేతిని అందుకుంటూ బాధపడుకో, అంతా సర్దుకుంటుంది అన్నాడు. అప్పటి వరకు బిగపట్టిన దుఃఖం కట్టెలు తెంచుకుంది. అది చూసి అతడు కంగారుపడి ఎందుకు శారదా, ఇప్పుడు ఏమైందని అన్నాడు. అతడి ప్రయత్నం ఫలించలేదు. దాదాపు 5 నిమిషాల తర్వాత కానీ ఆమె సర్దుకోలేదు. అతడు మాట మారుస్తూ అనిత రాలేదా అన్నాడు. ఆమె కళ్ళు తుడుచుకొని ఇప్పటి వరకు ఉండి ఇప్పుడే వెళ్ళారు తమ్ముడు అది అన్నది. ఆ క్షణం ఆమెని ఈ ఆలోచనల నుంచి తప్పించడం కోసం అనితని తమతో పాటు తీసుకెళ్లాలా, ఇక్కడే హాస్టల్లో ఉంచాలా అన్న విషయం గురించి మాట్లాడాడు. నారాయణరావుకి అనితని ఇవ్వాలన్న ఆశ శారదకుంది. కానీ మూగవాడు, చదువురానివాడు అయినా తన తమ్ముడికి అనితను చేసుకునే ప్రసక్తి తీసుకురాలేకపోయింది. 5 రోజులు గడిచాయి. శ్రీధర్ లేచి స్టిక్ సహాయంతో గదిలో తిరగగలుగుతున్నాడు. 2 రోజుల ముందే అతన్ని పంపడానికి నిశ్చయం జరిగింది. ఆ రోజే అతన్ని డిశ్చార్జ్ చేసేది. పక్క మీద కూర్చొని టుమారో మ్యాగజైన్ చదువుతున్నాడు. శారద పక్కనున్న బల్ల మీద కూర్చొని బత్తాయి పండు వలుస్తుంది. హౌ ఆర్ యూ శ్రీధర్ అంటూ డాక్టర్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఐమ్ ఫైన్ డాక్టర్, థ్యాంక్ యూ అన్నాడు శ్రీధర్. డాక్టర్ రూమ్ అంతా చూసి ఇక్కడ మీకు బాగానే ఉంది కదా అని అడిగాడు ఇంగ్లీష్లో. హోమ్లీ డాక్టర్, థ్యాంక్ యూ అన్నాడు శ్రీధర్. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. అవునట, డాక్టర్ మాధుర్ చెప్పారు. డాక్టర్ ఏదో చెప్పబోయి ఆగాడు. కొంచెం తటపటాయింపు. శ్రీధర్ అది గుర్తించలేదు. ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగాడు డాక్టర్. పర్ఫెక్ట్లీ ఫైన్, హుషారుగా అన్నాడు శ్రీధర్. వీలైతే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఓ వెరీ గుడ్, ఫైన్ అన్నాడు డాక్టర్. శ్రీధర్, మీ పిల్లలెవరు కనిపించరే అని అడిగాడు. బత్తాయి తొనలు వలుస్తున్న శారద చప్పున తలెత్తింది. శ్రీధర్ తల వంచుకొని మాకింకా పిల్లలు లేరు డాక్టర్ అన్నాడు. డాక్టర్ కదిలిపోయి సారీ వెరీ సారీ అన్నాడు. శ్రీధర్ సర్దుకున్నాడు. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్. మళ్ళీ నిశ్శబ్దం. దాన్ని భంగపరుస్తూ చాలా అదృష్టవంతులు మీరు అన్నారు డాక్టర్. అవును అని నవ్వాడు శ్రీధర్. ఇప్పుడే నా భార్య తిరుపతి అంటుంది కూడా అన్నాడు. డాక్టర్ జోకుకి నవ్వలేదు. ఆ పడడం కొద్దిగా పక్కకి పడ్డా, తల కానీ కాళ్ళు కానీ ముందు పడ్డా చాలా పెద్ద ప్రమాదం జరిగింది శ్రీధర్ అన్నాడు. 6th సెన్స్ డాక్టర్, 6th సెన్స్ చెప్పింది. ఎక్కడో చదివినట్టు గుర్తు. ఆ సమయానికి జ్ఞాపకం వచ్చింది. వెల్లకిలా పడితే ప్రమాదం తక్కువట. గాలిలో డైవ్ చేసి వెన్నెముక ముందు నేలకి తగిలేటట్టు ఫీట్ చేశాను 100 మంది ప్రేక్షకుల సమక్షంలో అని భార్య వైపు చూశాడు. శారద నవ్వింది. డాక్టర్ చూడకుండా పెదవులు సున్నాగా చుట్టి క్షణంలో 1000 వంతు భార్యకు సందేశం అందించాడు. చాలా సున్నితంగా దాన్ని రిసీవ్ చేసుకుంది శారద. చాలా మంచి పని చేశారు, లేకపోతే ప్రాణాలు పోయి ఉండేవి. ప్రాణం ముఖ్యం కదా మనకి. శ్రీధర్, సారీ చెప్పాల్సి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మీ వెన్నెముకకి దెబ్బ తగిలింది, మీకు ఇక పిల్లలు పుట్టరు. అయినా దాంట్లో విచారించాల్సిన విషయం ఏం లేదు. చాలా జీవితం మీ ముందుంది. ఓ పాపను పెంచుకోవచ్చు. ఎంతో అదృష్టం ఉండబట్టే మీరు బ్రతికారు. బీ హ్యాపీ శ్రీధర్, డోంట్ బీ డిప్రెస్డ్ తొందరగా చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఎర్రటి సంధ్యాకిరణం ఆ గది గోడలోంచి శ్రీధర్ మొహం మీదకు సూటిగా పడుతుంది. అతడు కదలలేదు. అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు. మెదడులో పర్చాన్య కోశ. శారద ఏడవదే, ఏడిస్తే ఓదారుస్తే అది సంతృప్తి. శారద కూడా నిశ్చలంగా అలాగే ఉండిపోవడం అతడికి భయాన్ని కలిగిస్తుంది. మాట్లాడు శారద, కనీసం ఏడు.
నీ దేవుడు మన మీద ఆడిన చదరంగపు ఆటకి గుండెలు పగిలేలా ఏడు. శ్రీధర్కి నవ్వొచ్చింది. వస్తూనే ఉంది. ఏముంది శారద నీకు మనసులో చెప్పు. భర్తని కదా. భర్త, భార్య చేతుల్లో ఆడుకోవడానికి ఒక పాపని ఇవ్వలేని భర్త. అతడున్నట్టుండి బిగ్గరగా నవ్వాడు. ఏడుపుతో కలిసిన నవ్వు. శారద ఆశ్చర్యంగా తలెత్తి చూడలేదు. తల వంచుకొని చేతిలో బత్తాయి పండుకేసి చూస్తూనే ఉంది. నెమ్మదిగా గదిలో చీకటి అలుముకుంది. రోజులు నెమ్మదిగా నిస్సారంగా గడుస్తున్నాయి. విశాలమైన భవంతిలో దట్టమైన నిశ్శబ్దం పేర్కొంది. ఎప్పుడు హుషారుగా ఉండే ఆ భార్యాభర్తలు ఇద్దరూ మౌనంగా నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. అతడు ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. శారద ఎక్కువగా తన గదిలోనే గడుపుతుంది. పూజ గదులకి కూడా వెళ్ళడం లేదు. ఒక రకమైన నిరాశ ఆమెని ఆక్రమించుకుంది. ఏదో విపరీతమైన మార్పు తమ ఇంట్లో వచ్చిందని అనిత గుర్తించింది. కానీ అదేమిటో అర్థం కావటం లేదు. అయినా ఊరుకుంది. సాయంత్రం అయింది. బాల్కనీలో కూర్చుని శ్రీధర్ విచ్ క్రాఫ్ట్, దెయ్యం గురించి, చీకటి ప్రపంచం అనే పుస్తకం చదువుతున్నాడు. ఇంతలో స్కూటర్ చప్పుడైంది. ఈ మధ్య నువ్వు డల్గా ఉంటున్నావు అన్నాడు లోపలికి వస్తూ అబ్రకదబ్రా. శ్రీధర్ నవ్వి ఊరుకున్నాడు. చెప్పు, మనం సాధించలేనిది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. ఎందుకు లేదు? ఉంది. ఈ అతిశయోక్తులు తగ్గించటం. అతడు అటు ఇటు చూసి ముందుకు వంగి రహస్యంగా, నిన్నొక చోటుకి తీసుకెళ్తాను. నీ మనసులో కోరిక నెరవేరే చోటుకి. శ్రీధర్ అనాసక్తంగా, ఏంటా చోటు అన్నాడు. బ్లాక్ మాస్. శ్రీధర్ ఉలిక్కిపడి తలెత్తాడు. బ్లాక్ మాస్. అతడి ఒళ్ళు గగురు పుడ్చింది. ఇండియాలో బ్లాక్ మాసా? ఎక్కడా అని అడిగాడు. ఓహో చెప్పను, నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను. రేపు రాత్రే నీ మనసులో కోరిక తీరుతుంది. దెయ్యాన్ని ప్రార్థించు. దెయ్యం దేవుడికంటా శక్తివంతమైంది. కానీ నువ్వు వచ్చిన సంగతి మూడో కంటికి తెలియకూడదు. ఆ తెలిసిన మరుక్షణం రక్తం కక్కుకొని చచ్చిపోతావు. అది చెప్తున్నప్పుడు అతడి మొహంలో కనబడుతున్న పైశాచికత్వాన్ని చూసి శ్రీధర్ ఒళ్ళు గగురు పొడ్చింది. దెయ్యం ఎక్కడో లేదు, మనిషిలోనే ఉంది. వస్తాను అన్నాడు శ్రీధర్. ఆ మరుసటి రోజు రాత్రి అబ్రకదబ్రా శ్రీధర్ని బ్లాక్ మాస్క్ తీసుకెళ్లాడు. అతడి పేరే మార్షల్ అని అబ్రకదబ్రా చెప్పాడు. చాలా భయంకరంగా ఉన్నాడు. పెద్ద గౌన్ వేసుకున్నాడు. మొహం మీద మాస్క్ ఉంది. భుజాల మీద పట్టీలు ఎముకల్లా ఉన్నాయి. అతడే బ్లాక్ మాస్ని నిర్వహించేది. బ్లాక్ మాస్ 4 అంచెలుగా నిర్వహించబడుతుంది. 1 దెయ్యానికి స్త్రీని అర్పించటం. 2 రిచువల్ డాన్స్. 3 సభ్యుల కోరికలు దెయ్యానికి విన్నవించటం. 4 కొత్త సభ్యుల్ని చేర్చుకోవడం. దేవుడికి జరిగే పూజకి వ్యతిరేకంగా ప్రేతాత్మల ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. రక్తంతో వేయబడిన ముగ్గు మీద ఉప్పు నీటి కల్లాపి చల్లుతారు. గదంతా చీకటిగా ఉండాలి. అందుకే ఆ గదిలో నల్ల కొవ్వొత్తుల కాంతి తప్ప ఇంకేదీ లేదు. ఆ కొవ్వొత్తులు మనుష్యుల కొవ్వుతో చేసినవని అబ్రకదబ్రా చెప్పాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. వాళ్ళ కళ్ళు చీకటికి అలవాటు పడుతున్నాయి. బల్ల మీద 13 వస్తువులున్నాయి. ఒక పుర్రె, 2 మనిషి తొడ ఎముకలు, ఒక చిన్న క్రాస్, కత్తి. ఇలాంటివే మరికొన్ని. అంతవరకు అడ్డుగా ఉన్న నల్ల కర్టెన్ పెద్ద చప్పుడు చేస్తూ కింద పడిపోయింది. ఆ చప్పుడు మరి ఆగలేదు. చెవుల్ని బద్దలు కొడుతూ డ్రమ్స్ చప్పుడు వినిపించసాగింది. వాళ్ల చెవులు వినడం లేదు, కళ్ళు చూస్తున్నాయి. జారిన కర్టెన్ వెనుక ఒక ఆమె నగ్నంగా నిలుచునుంది. హై ప్రీస్టెస్ అన్నాడు అబ్రకదబ్రా గుసగుసలాడుతున్నట్టు. ఇంతలో 2 ఆడవాళ్లు ఒక 16 ఏళ్ల అమ్మాయిని తీసుకొచ్చారు. సుకుమారంగా, ముట్టుకుంటే కందిపోయేలా ఉంది ఆ అమ్మాయి. ఆమె ఒంటి మీద నూలుపోగు లేదు. ఆమె కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. బాగా గంజాయి తాగినట్టుంది. మ్యూజిక్ మరింత ఎక్కువైంది. త్రికోణపు ఆకారంలో కర్టెన్ ముడవబడింది. అమ్మాయిని దాని మీద పడుకోబెట్టారు. ఆమె కాళ్ల మధ్య మార్షల్ నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో నల్లటి కొవ్వొత్తి అతడి గౌను మీద కాంతి నల్లగా ప్రతిబింబిస్తుంది. అతడి రెండో చేతిలో విరిగిన క్రాస్ ఉంది. క్రీస్తుని సిలువ వేసిన క్రాస్ సగంలోకి విరవబడింది. మాస్క్ వెనుక నుంచి అతడి కళ్ళు క్రూరంగా కనబడుతున్నాయి. ఒక నల్ల కోడిని అక్కడకు తీసుకొచ్చారు. బల్ల మీదున్న కత్తితో ఒకే ఒక్క దెబ్బతో దాని మెడ ఎగిరి దూరంగా పడింది. ఫౌంటైన్లోంచి చిమ్మినట్టు రక్తం ఎగిసి వెల్లకిలా పడుకున్న అమ్మాయి పొత్తి కడుపున తడిపింది. డ్రమ్స్ ధ్వని ఎక్కువైంది. అతడు 4 దిక్కులకి తిరిగి బిగ్గరగా అన్నాడు ఇంగ్లీష్లో. ప్రేతాత్మలని నమ్ముకున్న మనుష్యులు తమ ఆరాధ్య దైవాలని పిలుస్తున్నారు. రమ్మని అభిమానంతో ఆజ్ఞాపిస్తున్నారు.
దేవుడి నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఈ ఉపాసన నిర్విఘ్నంగా జరగడానికి మీరు రావాలి, రండి. డ్రమ్స్ మ్యూజిక్ ఎక్కువైంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ గాలి హోరుమని చప్పుడు చేస్తూ వేస్తుంది. జుట్టు విరబోసుకున్న మనుషులు చీకట్లో దెయ్యాల్లా ఉన్నారు. అంత గాలిలోనూ కొవ్వొత్తులు ఆరకపోవడం చిత్రంగా ఉంది. కొందరు ఏడుస్తున్నారు, కొందరు నవ్వుతున్నారు, సగం ఉన్మాదంలో ఉన్నారు. అయినా నాట్యం చేస్తూనే ఉన్నారు. వర్తులాకారంగా ముగ్గు చుట్టూ తిరుగుతున్నారు. ముగ్గు మధ్యలో ఆమె పడుకుని ఉంది, దయ్యానికి అర్పితమవుతున్న కన్య. మార్షల్ విరిగిన క్రాస్తో ఆమె బ్రెస్ట్ దగ్గర అదిమాడు. తర్వాత చేతులు, భుజాలు స్పృశించి క్రాస్ని ఆమె కడుపు దగ్గరికి తెచ్చాడు. బిగ్గరగా దేవుణ్ణి తిట్టసాగాడు. దేవుడు, కొడుకు, దేవుడు. తిట్లతో దయ్యాన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. చీకటి అన్ని వైపుల నుంచి వస్తుంది. రా సైతాన్, దయ్యమా రా, ఏకో ఏకో అజారక్, ఏకో ఏకో అజారక్ అని బిగ్గరగా అరుస్తూ క్రాస్ని ఆమెలోకి 2 చేతులతోనూ బలంగా తోశాడు. అప్పుడు ఆమె అరిచిన అరుపు శ్రీధర్ తన జీవితంలో మర్చిపోలేడు. బ్రాహ్మిణ్ చెయ్యి భయంతో వణుకుతుంది. చెవులు బద్దలు కొట్టే ధ్వని. అక్కడి నుంచి వాళ్ళంతా డాన్స్ చేస్తూ అరుస్తున్నారు. ఏకో ఏకో అజారక్, ఏకో ఏకో అజారక్. ఆ రాత్రి అక్కడికే దెయ్యాలు దిగివచ్చాయా అన్నట్టు ఆ ప్రదేశం ఉంది. అందరూ చేతులెత్తి ప్రేతాత్మల్ని ప్రార్థిస్తున్నారు. కోరికలు నెరవేర్చమని వేడుకుంటున్నారు. ఒక కొత్త సభ్యుడు చేర్చుకోబడ్డాడు. పొడవైన కత్తితో అతడి నగ్న శరీరం మీద 6 అక్షరాలు 666 రాయబడ్డాయి. కారుతున్న రక్తం పాత్రలో సైతాన్కి అర్పింపబడింది. దేవుడి మీద నమ్మకం లేని మరో మనిషి దెయ్యాల్ని ఆశ్రయించాడు. అంతలో దూరంగా గంట మోగింది. బ్లాక్ మాస్ ముగిసింది. వచ్చిన వాళ్ళంతా హుండీలో ఉన్న పెట్టెలో నోట్లు వేశారు. ఎంత వెయ్యను అడిగాడు శ్రీధర్. 1000 అన్నాడు అబ్రకదబ్రా. మ్యూజిక్ మోగుతూనే ఉంది. ఒక రకమైన ఆవేశపు మత్తులో అక్కడ వాళ్ళందరూ ఊగిపోతున్నారు. బ్లాక్ మాస్లో సెక్స్ మిళితమయ్యే ఉంటుంది. ఈ లోపులో మార్షల్ అక్కడికి వచ్చాడు. ఈసారి అతడు కోర్టులో ఉన్నాడు. అతడిని ఎవరూ గమనించలేదు. పెట్టె తెరిచి డబ్బు తీసుకుని అతడు చీకట్లోకి నడవడం శ్రీధర్ గమనించాడు. అబ్రకదబ్రా ప్రీస్టెస్ ఇస్తున్న పవిత్రమైన రక్తపు తీర్థాన్ని స్వీకరించడానికి వెళ్లడం చూసి అతడు బయటికి నడిచాడు. లోపలి గందరగోళం ఒక్క రవ్వ కూడా బయటికి వినిపించకపోవడం శ్రీధర్ గమనించాడు. మార్షల్ వడివడిగా నడుస్తున్నాడు. శ్రీధర్ కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా అతడు వెనక్కి పోనివ్వసాగాడు. మార్షల్ వెనక్కి తిరిగి చూడలేదు. మలుపు తిరిగాడు. ఆ ఇరుకు సందులో కారు పట్టదు. ఒక పక్కగా తాళం వేసి అతన్ని అనుసరించాడు. మసక చీకట్లో మార్షల్ ఒక చెక్క ఇంటి ముందు ఆగడం చూశాడు. జేబులోంచి తాళం తీసి అతడు లోపలికి వెళ్తున్నాడు. ఒక్క క్షణం ఆగి శ్రీధర్ అక్కడకు చేరుకున్నాడు. దగ్గరికి వేసుకున్న తలుపులు తెరిస్తే తెరుచుకున్నాయి. మేడ మీదకు ఇరుకు మెట్లు. తలుపు గడియవేసి చప్పుడు కాకుండా మెట్లెక్కాడు. మార్షల్ నల్ల గౌను బొత్తములు విప్పుకుంటున్నాడు. హలో మార్షల్. అటు తిరిగి చేతులు పైకెత్తి గౌను పైకి లాగబోతున్న మార్షల్ షాక్ తగిలినట్టు క్షణం పాటు అలాగే నిశ్చేష్టుడవడం స్పష్టంగా తెలుస్తుంది. అతడు వెనక్కి తిరిగి ఎవరు నువ్వు అన్నాడు. శ్రీధర్ లోపల కూర్చుంటూ అది అనవసరం అనుకుంటా అన్నాడు. మార్షల్ బ్రుక్కుటి ముడిపడింది. ఏం కావాలి నీకు? దెయ్యం అనేది ఉందా అని అడిగాడు శ్రీధర్. మార్షల్ మొహంలో రిలాక్సేషన్ కనిపించింది. నవ్వి దేవుడున్న చోట దెయ్యం ఉంటుంది అన్నాడు. దేవుడున్నాడా అని అడిగాడు శ్రీధర్. అసలు ఎవరు నువ్వు అన్నాడు మార్షల్. ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్స్. దెయ్యం పేరు చెప్పి ఈరోజు నీ సంపాదన ఎంత? క్షణంలో శ్రీధర్ ఊహించిన సంఘటన జరిగింది. మార్షల్ అంత దూరం నుంచి విసురుగా వచ్చి శ్రీధర్ మీద పడ్డాడు. శ్రీధర్ చటుక్కన పక్కకి జరిగి కాలు అడ్డం పెట్టాడు. మార్షల్ నిలువున ముందుకు పడిపోయాడు. ముక్కు నేలకు తగిలి రక్తం కారసాగింది. శ్రీధర్ వెన్నెముకకి దెబ్బ తగిలి దాదాపు 2 నెలలు కావస్తుంది. అయినా దృఢంగానే ఉన్నాడు. మార్షల్, ఈ క్షణం నిన్ను అరెస్ట్ చేయగలను, కానీ అక్కర్లేదు. నాకు కావాల్సింది ఒక్కటే, ఎందుకు నువ్వు ఈ విద్య మొదలుపెట్టావు? కేవలం క్షుద్రదేవతల పేరు మీద డబ్బు సంపాదించడానికేనా? ఆ ప్రశ్నకి జవాబు చెప్పు, వెళ్ళిపోతా. లేదా నా చేతి బలం చూడాలనుకుంటే ఇంకొంచెం సేపు చెప్పకుండా ఇలాగే ఆగు. మొదటి దెబ్బతోనే మార్షల్ లొంగిపోయాడు. ఉపవాసన చేస్తున్నప్పుడు క్రౌర్యం స్థానే కళ్ళలో ఇప్పుడు ధైర్యం చోటు చేసుకుంది. 2 చేతులు ఎత్తి చెప్తాను అన్నాడు. శ్రీధర్ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. అతడు చెప్పిందంతా వింటుంటే ఆశ్చర్యం వేసింది.